ఓకే 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 అండి మస్తన్ గారు మీరు చెప్పినట్టుగానే అది వాస్తవమే. ఒక పక్క చూస్తే టీడీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఆలయాల శుద్ధి అంటే ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ ఇచ్చిన తర్వాత ఇటుపక్క వైసీపీ వాళ్ళు చూశారు కదా ఇన్నాళ్ళు ఎలా ప్రజల్ని మభ్యపెట్టారు అంటూ వీళ్ళకి సంబంధించిన వీళ్ళ కార్యక్రమాలు మీరు చెప్పినట్టు ఫ్లెక్సీలు ఇక రకరకాల కార్యక్రమాలు దానికి సంబంధించినటువంటి మీటింగ్లు ఇది చేస్తూ మొత్తం గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఎక్కడికక్కడ దీనికి సంబంధించినటువంటి పబ్లిక్లో ఎక్కువ తీసుకెళ్ళిన విషయాన్ని అన్నట్టు కూడా వాళ్ళు సంబంధించిన యాక్టివిటీస్ మొదలుపెట్టినట్టు అర్థమవుతుంది వాతావరణం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. సరే ఇదే విషయం డిస్కస్ చేయడానికి టీడీపీ అధికార ప్రతినిధి ఆశాబిందు గారు కూడా ఉన్నారు మనతో పాటు. ఆశాబిందు గారు నమస్తే అండి. నమస్తే సార్. ఆశాబిందు గారు స్ట్రైట్గా చెప్పండి, కల్తీ జరిగిందా లేకపోతే కొవ్వు కలిపారా? ఇది చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. వాస్తవంగా జంతువులో కొవ్వు కలిపారా లేకపోతే కల్తీ జరిగిందా? ఇప్పటికైనా కరెక్ట్గా ఒక క్లారిటీ చెప్పండి ఆశ గారు. మెగా 9 టీవీకి మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం సార్. అసలు ఇటువంటి ఇష్యూ గత ప్రభుత్వాలు ఏర్పడి రాష్ట్రం ఏర్పడి కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ జరగనివి మొదటిసారి చూస్తున్నామండి మనం. ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా అటు కాంగ్రెస్ కానివ్వండి ఎవరిదైనా కానివ్వండి ఏ ప్రభుత్వంలో జరగనివన్నీ గత 5 ఏళ్లలో మనం చూసేసాం. 60 ఏళ్ల నుంచి ఏదైతే జరగనిది కూడా 5 ఏళ్లలో చూసేసాం. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా నడవకపోవటం గాని, ప్రశ్నిస్తే చేయటం గాని, లేకపోతే దేవుళ్ళ దగ్గర కూడా ఆఖరికి అది వదిలేయండి, అవన్నీ వదిలేయండి, దేవుళ్ళ దగ్గర కూడా ఇటువంటివి చేయడం అనేది ఎలా అనిపిస్తుందంటే, మనం హైదరాబాద్ లో గానీ ఇంకా ప్రతి చోట మనం చూస్తూనే ఉన్నాం. పాలు కల్తీ, యూరియా, మిల్క్ పౌడర్ అవన్నీ కలిపి మిక్సీ కొట్టి చిన్న ఇంట్లో చేసి పాలు అమ్మేస్తున్నట్టు మనం ఒక ప్రభుత్వం దేవుడి దగ్గర దేవాదేవుడైన వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రతి ఒక్కడు డబ్బు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు పేదవాడనిలే ప్రతి ఒక్కరు వచ్చి నిలువు దోపిడీ ఇవ్వటం, ఏమీ లేకపోతే వీలైనంతగా ఇచ్చుకోవడం, లేకపోతే తలనీలాలు సమర్పించడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి సమయంలో వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చి ఆ దేవుణ్ణి దర్శించుకొని ఆ ప్రసాదం తింటూ ఎంతో పొంగిపోతారు. ఆ దేవుడే మాకేదో ఇచ్చాడు అనే ఉద్దేశంతో చాలా సంబరపడిపోతారు. అటువంటిది ఈ కల్తీ అనేది ఎప్పుడు విననిది కననిది, ఎంత ఘోరాతి ఘోరం అంటే అందరూ ఉలికి పడ్డారండి దేశం మొత్తం. ఎందుకంటే దేశం కాదు దేశ విదేశాల నుంచి వచ్చి దర్శించుకునే ఒక గొప్పైన తిరుపతి దాంట్లో ఇది జరిగిందంటే ప్రతి ఒక్కరు బాధపడేదే. అది అటువంటిది మన ఆంధ్ర రాష్ట్రానికి ఇంత చెడ్డ పేరు. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జంతు కొవ్వు కలిపారు అనేసి అనడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైసీపీ వాళ్ళు ఏదో అభాండాలు వేసేసి మనం ప్రూవ్ చేసుకుందాం అన్నట్టు ప్రూవ్ చేయకుండా మనం ఏదో ఒకటి అభాండాలు వేసేద్దాం అనుకునేది టీడీపీ పార్టీ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా బేస్లెస్ గా ఏ అలిగేషన్స్ చెయ్యరు. ఎన్బిపిడి ఏదైతే ఎన్డీడీపీ రిపోర్ట్ ఏదైతే ఇచ్చిందో అది చూసుకున్నారు. అప్పుడు ఎవరైతే అది అసలు నెయ్యే కాదు జంతు కొవ్వు కలిపిందేమో అనే ఉద్దేశంతో అది వచ్చింది కాబట్టి కొంచెం బయట పెట్టారు. తర్వాత సిట్ వేశారు. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో సిట్ లో ఏమన్నారండి, ప్రతి ఒక్కరి దగ్గర పేపర్ ఉంది కదా, ఏదో ఒకటి అనేయడానికి మన సాక్షి మీడియా కాదు కదా, పేపర్లు ప్రతి ఒక్కరు అడుగుతారు కదా, ప్రజలకు మేము రెస్పాన్సిబిలిటీ కాబట్టి, గత ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కాదు కాబట్టి ఏదైనా అనినా మా పేపర్ ఉంది, ఏదైనా చెప్పుకుంటా ప్రశ్నించే వాళ్ళు లోపలేస్తామనడానికి ఆ ప్రభుత్వం కాదు ఇప్పుడు నడుస్తుంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కాబట్టి ఎవరు ప్రశ్న వేసినా దానికి ప్రూఫ్ గా మనం రెడీగా ఉండాలనే ఉద్దేశంతో సిట్ను వేశారు, సిబిఐ వేశారు, అన్ని వేశారు. ఏమొచ్చింది, జంతు కొవ్వు కొలపలేదు, అదొక్కటి తీసేసి దాన్ని మిగతాదంతా పక్కన పెట్టేసి అది మాత్రం సాక్షిలో వేసుకొని బయటకు వచ్చేసి గోల గోల చేసేసి సరే ఏదో చేస్తున్నారు కదా అని సైలెంట్ గా గవర్నమెంట్ ఉంటుంది కదా, ఇంకా క్లియర్ గా రానియండి, రిపోర్ట్స్ అన్ని బయటికి రావాలి, అవన్నీ బయటికి తీయాల్సిన రెస్పాన్సిబిలిటీ సిట్ మీద ఉంది కాబట్టి ఆగున్నారు. కానీ వీళ్ళు అలా చేయటంలా ఏదేదో చేసేస్తున్నారు. హోమాలంట ఏందేందో ఆల్రెడీ తప్పులు జరిగిపోయాయి, మనం చూస్తూనే ఉన్నాం గత ప్రభుత్వంలో ఏమేం జరిగిందో కొండపైన. ఇటువంటి సమయంలో మనం మరి డైవర్ట్ అవ్వకుండా మనం ఇప్పుడు చూస్తే ఆ నెయ్యి పూర్తిగా కల్తీ నెయ్యే కాదు, అది అక్కడ కోటాను కోట్ల ప్రజలు ఇచ్చిన డబ్బుతోనే అన్ని నడుస్తున్నాయి. టీటీడీ అన్నది ఒక స్వతంత్ర సంస్థ అనుకోవాలి మనం, దేనికి ప్రభుత్వాలకి సంబంధించింది అయితే కాదు. పూర్తిగా కోటాను కోట్ల డబ్బులు ప్రజల నుంచే వెళ్తాయి. అక్కడ ఉన్న నగలు, స్వామివారి నగలు ఏవైతే ఉంటాయో, ఆభరణాలు ఏవైతే ఉంటాయో ఆ ఆభరణాలు బ్యాంకుల్లో పెట్టుంటారు. దాని నుంచి వచ్చే వడ్డీని కూడా వాడుకుంటారు ప్రజల కోసం, భోజనాలు కానివ్వండి, లడ్డూలు కానివ్వండి, ప్రతిదీ
పూర్తిగా దేవుని వారికి సంబంధించింది. అటువంటి దాంట్లో కక్కుర్తి పడి ఎవరైతే ఈవో కానివ్వండి, అప్పట్లో ఉన్న ఈవో గారు కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, వాళ్ళకి తెలియకుండా జరిగిందైతే కాదు, వాళ్ళు పర్మిషన్స్ ఇస్తేనే ఇవన్నీ జరుగుతాయి. అది ప్రతి ఒక్కరికి, ఒక చిన్న కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరి వ్యక్తికి తెలుసు. అటువంటప్పుడు పూర్తిగా కల్తీ నెయ్యి తయారు చేసి ఇచ్చారనేది సిట్ నిర్ధారణ. ఎక్కడి నుంచి? ఆవుల నుంచి కాదు, ఆవుల నుంచి పాలు తీసుకుని దాంతో తయారు చేసిన నెయ్యి అయితే కాదు, పూర్తిగా కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి. దీనికి ఏం సమాధానం చెప్తారు? ఎవరికి చెప్పుకుంటారు? మీ వైసీపీ వాళ్ళు, జగన్ గారు, మీ వైసీపీ కార్యకర్తలు నమ్ముతారేమో, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు నమ్ముతారేమో. ఆశ గారు ఒక చిన్న అనుమానం. ఆశ గారు, మీరు ఏమనుకుంటున్నారంటే దాదాపుగా మీరేదో వైసీపీకి సంబంధించిన, అంటే మీరు కాదు, మీ పార్టీ వైసీపీని టార్గెట్ చేస్తున్నాం, లేకపోతే వైసీపీ యొక్క గతంలో జరిగిన అన్ని బయట పెడతాం, పబ్లిక్లో పెడుతున్నామని అనుకుంటున్నారు. కానీ ఎక్కడో తెలియకుండా ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏమంటున్నారు, కెమికల్స్ కలిసి కల్తీ జరిగింది అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా డైరెక్ట్గానే సీఎం హోదాలో ఉన్న వ్యక్తి డైరెక్ట్గానే దీంట్లో పంది కొవ్వు కలిసింది, ఆ ఫ్యాట్ కలిసింది, ఈ ఫ్యాట్ కలిసింది అంటూ పక్క చంద్రబాబు చెప్తా ఉంటే, అప్పుడు చెప్పటమే కాదు, ఆ సమయంలో కనీసం విచారణ కూడా ఆదేశించలేదు, కేసు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వకుండానే స్టేట్మెంట్ ఎలా ఇస్తారు అని చెప్పి స్వయంగా సుప్రీంకోర్టే ఈ ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉండి మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఇదేదో రాజకీయ స్టేట్మెంట్లు కాదు, ఎంతోమంది కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయనే విషయం కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇప్పుడు అలా చెప్పిన వారు మీరు ఇప్పుడు మళ్ళీ వెంటనే అసలు ఇప్పుడు ఇచ్చిన విచారణని బట్టి లేదు, ఓన్లీ కెమికల్సే కలిసిని, దాంట్లో ఇలా అంత అవినీతి జరిగింది అంటున్నారు. ఇప్పుడు అవన్నీ అంతమంది మనోభావాలు దెబ్బతిని అసలు దాని మీద, ఆ ప్రసాదం మీదనే కొంతమంది ఎంతో మంది సెంటిమెంట్గా తీసుకుని, కొంతమంది అయితే నైట్ నిద్రల పట్ల అసలు ఇన్నాళ్ళు ఇలాంటివి లడ్డు తిన్నామా అని చెప్పి భయాందోళనకు గురయ్యారు. ఏడ్చిన రోజులు ఉన్నాయి. వాళ్ళు శుద్ధి ఎలా చేసుకోవాలో తెలియక ఎవరు పడితే ఏం చెప్తే ఆ శుద్ధి కార్యక్రమాలు చేసుకున్నారు. ఇప్పుడు నేను అదే క్లియర్గా అడుగుతున్నా, ఇప్పుడు కల్తీ జరిగింది అంటున్నారా, లేకపోతే కొవ్వు కలిపారా? ఇప్పుడైనా ఆ క్లారిటీ చెప్పండి. మళ్ళీ మీరు కల్తీ కలిసింది, ఆ కెమికల్స్ కలిపారా అంటున్నారు. మీరు దీని మీద స్టాండ్ అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను దాన్ని ఏమనాలి? ఇప్పటికైనా దానికి సంబంధించి పునరాలోచిస్తున్నారా? సార్ జరిగిపోయింది దాని గురించి ఏమన్నా వివరణ ఇచ్చుకోవడానికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు జరిగింది వదిలేయండి అనరు, బేస్లెస్ గా చెప్పరు, అలిగేషన్స్ వెయ్యరు అనేసి నేను మీకు ముందే క్లియర్ గా చెప్పాను. ఏదైతే ఎన్డీడీబీ బోర్డు కానివ్వండి, అప్పుడు సిబిఐ ఏదైతే లీక్స్ ఇచ్చారు, ఏవైతే చెప్పారో దాన్ని బేస్ చేసుకుని చెప్పారు అని నేను క్లియర్ గా చెప్పాను. కలిసిందనే బేస్ ఉంటేనే మాట్లాడారంటారు చంద్రబాబు గారు. అవును, మీరు ఆ మాట మీద స్టాండ్ అయ్యారు కదా. ఓకే అశ్వింద్ గారు, ఓకేనండి. మళ్ళీ సార్ మీ దగ్గరకు వస్తాను. కంటిన్యూ. రైట్. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో బేస్లెస్ గా అలిగేషన్స్ చేయరా, పేపర్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఏదైతే సిట్ కానివ్వండి, ఎవరైతే సిపిఐ కానివ్వండి, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చిత్తశుద్ధితో చేయాలి, క్లియర్ గా చెప్పాలి. వాళ్ళు సగం సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు, సిట్ ఏం చెప్పింది, అది మనకి ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ రావాలి. కానీ ఏదైతే ఇచ్చిందో కల్తీ నెయ్యి జరిగింది, ఇందులో అనిమల్ ఫ్యాట్ లేదు అని మాత్రం చెప్పారనేసి అంటున్నారు వాళ్ళు. క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందండి. సరే, సిబిఐ సిట్ వదిలేయండి, స్వయం ప్రతిపత్తి సిట్టు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా సిట్ ఏర్పాటు చేసింది కదా, దాంట్లో సంబంధించిన టీటీడీ అధికారుల హస్తం ఉందని కొంతమంది, గతంలో మాజీ మంత్రులు ఉన్నారంటూ కూడా కొంతమందిని దోషులుగా తెలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం సిట్టు రిలీజ్ చేసింది, ఛార్జ్ షీట్ వేసింది. దాంట్లో ఏముంది? దాంట్లో సారీ క్లారిటీగా చెప్పగలుగుతారా దాంట్లో ఏం కలిసిందని చెప్పారు? నేను ఇప్పుడు అదే చెప్తున్నాను సార్, వాళ్ళు క్లారిటీ ఇవ్వాల్సినది ఉంది. మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది సార్. మీరు కంటిన్యూ అండి. ఆశబిందు గారు, మిమ్మల్ని ఎక్కడ డిస్టర్బ్ చేయను, మీరు కంటిన్యూ. రైట్. క్లియర్ రిపోర్ట్ ఏదైతే వాళ్ళు ఇవ్వాల్సి ఉందో మనం అది తీసుకోకుండా పూర్తిగా మన బయటికి రాకుండా మనం సగం చెప్పడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఎవరిని ఇప్పుడు మనం వైసీపీ వాళ్ళే కాదండి, ఇక్కడ వాళ్ళు కాదు. ఇక్కడ మనం ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సింది తెలుసు, మనం సమాధానం చెప్పాల్సింది ప్రజలకి. ఎవరైతే దేవదేవుని నమ్ముకున్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏదైతే ఉంది, ఏదో రాజకీయ లబ్ధి కోసం మనం చెప్పాల్సిన అవసరం మీద, అది ఎప్పుడైనా ప్రాబ్లమే. అది ఎనీ పార్టీ, మా పార్టీయా, వైసీపీనా, ఇంకే పార్టీనా, నేను అది చెప్పటంలా, ఎనీ పార్టీకైనా ప్రాబ్లమే. కానీ ఇప్పుడైతే ఏదైతే కల్తీ జరిగిందో, అనిమల్ ఫ్యాట్ అది కాదు అన్నందుకు వీ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ముందుగా అర్లీగానే కొంచెం ఇది చేశారేమో తెలియదు, కానీ అది ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంటుంది. కానీ కల్తీ చేశారు కదా, కల్తీ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఎలా జనాలు తిరగాలనుకుంటున్నారు, నాకైతే అన్ని వదిలేసుకొని వస్తారు, అది మనకి తెలిసిందే. వైసీపీ వాళ్ళ పనే అది. ఇన్ని చేసి మళ్ళీ ఎదుటి వాళ్ళ మీద తోయడం వాళ్ళకి అలవాటు.
అలాగే ఇప్పుడు అంత పూర్తిగా నెయ్యి కలిపి ప్రజలకి 4 ఏళ్లు వాళ్ళకి పంపిణీ చేశారు కదా, మళ్ళీ దానికి ఏమన్నా వాళ్ళు ఏమన్నా బాధపడుతున్నారంటే లేదు. అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ రాజకీయం చేయాలనుకుంటున్నారు. కానీ మనం ప్రజలకి తప్పు చేసామే, సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఇది చెయ్యదు, కొంచెం జ్ఞానం లేదు, కొండపైకి వెళ్ళినా భార్యతో ఫ్యామిలీతో వెళ్ళరు, అవన్నీ మనం చూసాం. వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ వాళ్ళ ఆవిడేమో జగన్మోహన నాయక అని పాడతారు, అయినా సైలెంట్ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళు, మన నాయకుడే కదా అని. అంతేగాని వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నాము అనే ఏ బాధ, ఏ ఇది ఒక గౌరవం లేకుండానే పనిచేస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళకి చాలా సమయం ఉందండి, మళ్ళీ ఇస్తాను. ఓకే ఆశ గారు, రైట్, ఓకే మళ్ళీ సమయం ఇస్తాను. ఓకే, చాలా క్లారిటీ